మాట్లాడమంటే నాకు భయం ముందు, ఎందుకంటే డబ్బింగ్ కానీ డైలాగ్ కానీ చెప్పడం ఈజీగా చెప్పడానికి కానీ ఒక వేదిక మీద మాట్లాడటం అంటే మాత్రం చాలా భయం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి ఈ భారత కార్యక్రమం చేసి మహిళా దినోత్సవ సందర్భంగా నన్ను సత్కరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం చేయాలో ఎలా చెప్పాలో కూడా తెలియదు. అతిరథ మహారథులందరూ ఇక్కడ ఉన్నారు, అందరూ కూడా చక్కగా ఉన్నారు. అందరినీ పిలిచి మీరు సత్కరిస్తున్నందుకు ముఖ్యంగా ఈ భారత కల్చరల్ అసోసియేషన్ వారిని నేను గౌరవిస్తున్నాను, గర్విస్తున్నాను కూడా. ఎక్కడెక్కడో ఉన్నవారిని ఆయా రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వారందరినీ కూడా వెతికి తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టి వారు సత్కరించినందుకు ధన్యవాదాలండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరినీ ఇలాగే పిలిచి, ఎక్కడెక్కడున్నారు అందరినీ కూడా పిలిచి తెలియని వారికి కూడా వారు ఎవరో తెలియజెప్పినందుకు చెప్తూ ఉండండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది నా తత్వం. ఎప్పుడూ కూడా చాలా నిడారంభంగా ఉంటాను. నేను అనవసరంగా ఎక్కువ మాట్లాడలేను, మామూలుగా ఉంటాను. మామూలు మధ్యతరగతి లేడీ ఎలా ఉంటుందో అలాగే ఉంటాను నేను. ఇంట్లో కానీ బయట కానీ శుభ్రంగా ఒక సంచి భుజాన్ని తగిలించుకొని కూరగాయల మార్కెట్కి వెళ్ళిపోతాను. నడిచే దూరం అయితే నడిచి వెళ్ళిపోతాను. ఆటో ఎందుకంటే ఆటో ఇక్కడ నాకు అసలు ఏమి లేదు. ఇన్ని సినిమాలు చేశాను. ఈవిడ మహానటి అని అందరూ పొగుడుతూ మహారథులు అందరూ కూడా దగ్గర చేశాను. నేను పనిచేశాను. హీరోలందరికీ కూడా నేను అమ్మగా నటించాను. మా కృష్ణారెడ్డి గారికి కూడా నేను అమ్మగా నటించాను. ఆ వేషం మాత్రం చాలా పేలిందయ్యా నిజంగా. అభిషేకంలో ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు. నన్ను ఇక్కడికి పిలిచి సత్కరించిన వారు ఈ అసోసియేషన్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటే ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ మాట్లాడమని నన్ను నమస్కారం.